పరీక్షలు మొదలయ్యాయి. నిన్నే ఒక న్యూస్ చూశాను. పరీక్షలు సరిగా ప్రిపేర్ అవ్వలేక, సరిగా రాయలేక ఒక విద్యార్థిని ఆత్మహత్య అని. ఎంత బాధ అంటే, పిల్లలకి తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ వాళ్ళలో స్ఫూర్తిని పెంచే విధంగా మాటలు చెప్పాలి. ఈ పరీక్ష జీవితం కాదు, లేదా తర్వాత పరీక్ష జీవితం కాదు అని తెలియజేయాలి. ఎక్కడికో ఎందుకు, మన భారతీయుడు శ్రీనివాస రామానుజన్ గురించి అందరికీ తెలుసు కదా. ఆయన పేరు చెప్తేనే మ్యాథ్స్ ఉప్పొంగుతుంది. మ్యాథ్స్ ఇష్టం ఉండే వాళ్ళకి ఇంకా గర్వకారణంగా ఉంటుంది. అటువంటి వ్యక్తే మ్యాథ్స్ తప్ప మిగతా సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయిపోతుంటే, వాటిని డబ్బులు కట్టి మళ్ళీ మళ్ళీ రాసినా కూడా పాస్ కాకపోతుంటే, ఇక చదివించడం మా వల్ల కాదు అని తల్లిదండ్రులు ఆపేశారు చదువును కూడా. కానీ అతను చదువు ఆగిపోయిందని మ్యాథ్స్ని వదిలేశాడా? నచ్చిన పని అంటే అతను నచ్చింది మ్యాథ్స్. ఆ మ్యాథ్స్లో ప్రావీణ్యత సంపాదించుకొని ప్రపంచ స్థాయిలో పేరు పొందాడు. సో పిల్లలు కూడా ఒక సబ్జెక్ట్లో కాకపోతే, ఇంటర్మీడియట్ తప్పిపోతే ఇంకా జీవితం అయిపోయింది, 10th క్లాస్ తప్పిపోతే జీవితం అయిపోయింది అనుకోకూడదు. మీకు నచ్చిన దాంట్లో ముందుకు సాగిపోతే మీకోసం ఎప్పుడూ విజయం తలుపులు తెరిచే ఉంటుంది. ఈ విధంగా పిల్లల్ని ఉత్తేజపరిచి, ఇటువంటి మరణాలు, అనవసర మరణాలు, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియక చచ్చిపోతున్నారు, వాళ్ళకి కానీ చెప్పగలిగితే మన దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.